గురించి తెలుసుకోవాలనుకుంటున్నావా? భగవద్గీత చదువు. పరమాత్మ కోసం పరిగెడుతున్నావా? భగవద్గీత చదువు. జీవిత పరమార్థాన్ని తెలుసుకోలేకున్నావా? భగవద్గీత చదువు. నీవు ఎదగాలనుకుంటున్నావా? భగవద్గీత చదువు. ఎదిగిన కొద్దీ ఎదగాలనుకుంటున్నావా? భగవద్గీత చదువు. గతాన్ని తలుచుకొని దుఃఖిస్తున్నావా? భగవద్గీత చదువు. వర్తమానంలో నిలువ లేకున్నావా? భగవద్గీత చదువు. నాకేం తక్కువని విర్రవీగుతున్నావా? భగవద్గీతను చదువు. భవిష్యత్తు గురించి భయపడుతున్నావా? భగవద్గీత చదువు. నీకు ఎవరూ లేరని బాధపడుతున్నావా? భగవద్గీత చదువు. నిన్ను ఉద్ధరించుకోవాలనుకుంటున్నావా? భగవద్గీత చదువు. నీ తలరాతను మార్చుకోవాలనుకుంటున్నావా? భగవద్గీత చదువు. సనాతన ధర్మానికి వారసుడవై అజ్ఞానంతో నీ మూలాలను మరిచి మన దేవీ దేవతలను అపహాస్యం చేస్తున్నావా? అయితే భగవద్గీత చదువు. ఆత్మతృప్తి పొందే మార్గాన్ని అన్వేషిస్తున్నావా? భగవద్గీత చదువు. దేహ సౌఖ్యం కొరకే జీవిస్తున్నావా? భగవద్గీత చదువు. చావు పుట్టుకలను మరచిపోతున్నావా? భగవద్గీత చదువు. యవ్వన గర్వంతో ఎగిరి పడుతున్నావా? భగవద్గీత చదువు. కర్మ సిద్ధాంతాన్ని తెలుసుకోవాలనుకున్నావా? భగవద్గీత చదువు. వృద్ధాప్యం వలన వ్యత చెందుతున్నావా? భగవద్గీత చదువు. సంసారంలో కొట్టుమిట్టలాడుతున్నావా? భగవద్గీత చదువు. మిడిమిటి జ్ఞానంతో పెద్దల మాట పెడచెవిని పెడుతున్నావా? భగవద్గీత చదువు. భగవంతుడు లేడని నాస్తికవాదివా? భగవద్గీత చదువు. సంపద ఆర్జించునందరి వృత్తినంతగా భగవద్గీత చదువు. పిరికితనాన్ని వదులుకోవాలనుకుంటున్నావా? భగవద్గీత చదువు. దినదినము రోగాలతో బ్రతకలేకున్నావా? భగవద్గీత చదువు. నీవే భక్తుడు అనుకుంటున్నావా? భగవద్గీత చదువు. సారం లేని చదువులతో సతమతం అవుతున్నావా? భగవద్గీత చదువు. నాకేమి తక్కువ అని విర్రవేగుతున్నావా? భగవద్గీత చదువు. సంపదను ఆర్జించుటేందు తృప్తి లేకున్నావా? భగవద్గీత చదువు. భగవద్గీత మరణ గీత కాదు, జీవన గీత అని తెలుసుకోవాలనుకుంటున్నావా? భగవద్గీత చదువు. చరాచర ప్రాణికోట్ల హృదయమందు ఆ పరమాత్మ దర్శనం చేసుకోవాలనుకుంటున్నామా? తప్పక భగవద్గీత చదవండి. సర్వం శ్రీకృష్ణ పాదార విందార్పణమస్తు. హరే కృష్ణ. ఆమ్లా.